నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఓటమికి అదే కారణం రాజీనామా సమర్పించిన సమయంలో అతిశితో ఢిల్లీ ఎల్జీ కీలక వ్యాఖ్యలు కేసీఆర్ ఐఫోన్ రేవంత్ చైనా ఫోన్ ఎమ్మెల్సీ కవిత పంచ్లు రంగరాజన్ పై దాడికి వారే కారణం కేఏపాల్ సంచలన వీడియో కేజ్రీవాల్ వల్లే అలా జరిగింది కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి నిన్న రాజీనామా చేశారు. ఆమె రాజీనామా పత్రాన్ని సమర్పించిన సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కీలక వ్యాఖ్యలు చేశారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఢిల్లీలో పలు ప్రజా సమస్యలపై పదే పదే సూచనలు హెచ్చరికలు చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారని సమాచారం. యమునా నది శాపం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైందని అతిశితో అన్నట్లుగా సమాచారం. కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. చైనా ఫోన్ చూడటానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదని చెప్పారు. సోమవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. రాష్ట్రంలో బీసీల జనాభా 52% ఉందని 2014లోనే కేసీఆర్ చేపట్టిన సర్వేలో తేలిందని, కానీ లెక్క పెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కార్ తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమన్నారు. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పుదేవ పట్టించారని మండిపడ్డారు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బానే ఉంటది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ పై జరిగిన దాడిని కేఏపాల్ ఖండించారు. చర్చిల్లో పాస్టర్లను, మసీదుల్లో ములాసన్ను, రామరాజ్యం సైన్యం రాముడి పేరుతో ఒక అర్చకుడిని కొట్టడం దారుణమన్నారు. 22 మంది దుండగులపై కేసులు పెట్టి బెయిల్ రాకుండా జైల్లో వేయాలన్నారు. కఠిన శిక్షలు వేస్తేనే ఇలాంటి దారుణాలు మరోసారి జరగవన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ డీజీపీ తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మసీదుల్లోకి వెళ్ళి మొలానస్ని మళ్ళా రాముడి పేరుతో వెళ్ళి రామరాజ్య సైన్యం అంట రాముడి పేరుతో వెళ్ళి ఒక పూజారిని కొట్టడం ఎంత దారుణం ఇది. వాళ్ళందరినీ నాన్ బెయిలబుల్ వారెంట్తో బెయిల్ రాకుండా లోపల పెట్టాలి. సరి అయిన యాక్షన్స్ తీసుకుంటేనే. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కేజ్రీవాల్ వల్లే కూటమి డిస్టర్బ్ అయిందన్నారు. కేంద్రాన్ని ఎదుర్కోవడానికి కూటమి సమర్థవంతంగా పనిచేసిందన్నారు. కేజ్రీవాల్ వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆయన కారణంగా బీజేపీ లాభపడిందని గుర్తు చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ యాంటీ కేజ్రీవాల్ అనే విధంగా పోలింగ్ జరిగిందన్నారు. దీంతో ఆప్ వ్యతిరేక ఓట్లు బీజేపీ వైపు మొగ్గాయన్నారు. కేరళ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.